నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వామపక్ష తీవ్రవాదులు రాజమహేంద్రవరం జైల్లోనే తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి కూడా లేఖ వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఆ లేఖపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదని చంద్రబాబు తెలిపారు. తన భద్రత ఆరోగ్యంపై అనుమానాలు ఆందోళన వ్యక్తం చేస్తూ చంద్రబాబు 3 పేజీల లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికు పంపారు. తాను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు ఫోటోలు తీశారని, తన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఆ ఫుటేజీని స్వయంగా పోలీసులే లీక్ చేశారని ఆరోపించారు. కొందరు దుండగులు జైల్లోకి గంజాయి ప్యాకెట్లను విసిరినట్టు లేఖలో తెలిపారు. ప్రస్తుతం జైల్లో 2200 మంది ఖైదీలు ఉంటే 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడిన వారున్నారని, వారి ద్వారా తన భద్రతకు ముప్పు ఉందని తెలిపారు. ములాఖత్లో తన కుటుంబ సభ్యులు తనను కలిసి బయటకు వస్తున్నప్పుడు వారి ఫోటోలు తీయటానికి ఈ నెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగరవేశారని చంద్రబాబు జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటన ద్వారా తనకే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం ఉందని తేలుతోందన్నారు. సీఎం ఇతర అధికార పార్టీ నేతల చర్యల వల్ల తన భద్రత ప్రమాదంలో పడిందని చంద్రబాబు వివరించారు. ఈ ఏడాది నందిగామ, ఎర్రగొండపాలెం, అంగళ్లు, పుంగనూరులో దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తల అకృత్యాలపై పదే పదే పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమని తెలిపారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని Z+ భద్రత మేరకు జైలు చుట్టుపక్కల సమగ్ర భద్రతా ఏర్పాట్లను చేయాలని చంద్రబాబు కోరారు. జైల్లో చంద్రబాబు భద్రతపై నారా భువనేశ్వరి, బ్రాహ్మణి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాసిన లేఖ తీవ్రంగా కలచివేస్తోందన్న భువనేశ్వరి జైల్లోని పరిస్థితులపై మొదటి నుంచి ఆందోళనగా ఉందని తెలిపారు. జైల్లో తన భర్త క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు భువనేశ్వరి ఎక్స్లో పోస్ట్ చేశారు. మహిళలంతా తన ప్రార్థనలో భాగస్వాములు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కష్టాల నుంచి చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని తెలిపారు. చంద్రబాబుపై పెట్టినవన్నీ ముమ్మాటికి తప్పుడు కేసులేనని స్పష్టం చేశారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు బ్రాహ్మణి ఎక్స్లో పోస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావటం, ఆ వెంటనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు చావటం ఖాయమని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం సింగనమలలో జరిగిన వైకాపా సాధికార బస్ యాత్రలో మాధవ్ పాల్గొన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కిల్ కేసులో తనను అరెస్ట్ చేసే సమయంలో ఉన్న సిఐడి అధికారుల కాల్ డేటా వివరాలను ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 31న ఉత్తర్వులు ఇస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు స్కిల్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ హైకోర్టులో మరో బెంచ్ చేపట్టనుంది. ఈ పిటిషన్ ఇవాళ జస్టిస్ జ్యోతిర్మయ్యే బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. వెంటనే ఆమె నాట్ బిఫోర్ మీ అంటూ పిటిషన్ను వేరే బెంచ్ కు మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఫలితంగా ఈ పిటిషన్ విచారణపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. తన కుడి కంటికి ఇటీవల క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేశారని, ఎడమ కంటికి కూడా చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపినట్లు చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆరోగ్యరీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన కార్యకర్తల కుటుంబాలను వరుసగా 3వ రోజు పరామర్శించారు. మొదట రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఏర్పేడు మండలం మునగాలపాలెం వెళ్తుండగా వికృతమాల గ్రామ సమీపంలో టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టీసీఎల్ ఏర్పాటైందని భువనేశ్వరికి వివరించి యాత్రకు సంఘీభావం తెలిపారు. తర్వాత మునగాలపాలెం వద్ద ఇసుక అక్రమ నియంత్రణ పోరాటంలో అసువులు పాసిన వారికి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వసంతమ్మ కుటుంబాన్ని, శ్రీకాళహస్తి గ్రామీణ మండలం పోలిలోని మునిరాజా కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. డబ్బు కట్టలతో ప్రజల్ని కొంటామనుకునే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల వైఖరిని పరిశీలించి ఓట్లు వేయాలని ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సూచించారు. అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మి ఓటు వేయొద్దని కోరారు. తుమ్మల నాగేశ్వరరావు అజయ్ చేతిలో ఓడిపోయి మూలకు కూర్చుంటే స్నేహితుడు అనే ఉద్దేశంతో పిలిచి మంత్రి పదవి ఇచ్చానని తెలిపారు. భారాసాకు తుమ్మల అన్యాయం చేశారు, తుమ్మలకు భారాస అన్యాయం చేసిందో ఆలోచించాలన్నారు. సంపద పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని చెప్పిన కేసీఆర్ పాలేరు నియోజకవర్గం మొత్తం దళిత బంధు అమలు చేస్తామన్నారు. దశల వారీగా అందరికీ వర్తింప చేస్తామని వివరించారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు, దళిత బంధు ఉండవన్నారు. అహంకారపూరితంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలన్న ఆయన సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో కరువు ఉండదని పేర్కొన్నారు.
ఎన్నికల వేళ ప్రజలు కులం మతం చూడకుండా గుణం చూసి ఓటేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఎన్నికలు వచ్చినప్పుడు కులం పేరిట ఒకరు, మతం పేరిట మరొకరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వారిలో విజన్ ఉన్న నాయకుడు ఒక్కరైనా ఉన్నారా అని ప్రజలు ఆలోచించాలన్నారు. తమను గెలిపించాలని కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలిస్తోందని, భాజపా నేతలు మోదీ దేవుడని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భాజపా హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ కు 11 సార్లు అవకాశమిస్తే ఏం చేశారో ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో భారాస విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన భారాస మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ వచ్చిందన్నారు. మేనిఫెస్టోను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ భరోసా కార్డును ప్రతి ఇంటికి అందించాలని, రైతు బంధుని ఆపాలన్న కాంగ్రెస్ నేతల కుట్రను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్దేశించారు. విపక్ష నేతలు ఎవరెన్ని ట్రిక్కులు చేసినా భారాస హ్యాట్రిక్ కొడుతుందని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా భారాసాలు ఒక్కటేనంటూ ఆరోపించిన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ భారాసాలు ఇప్పుడు కూడా లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. అలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నానికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని చేరికలుంటాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. భారాస భాజపాలకు చెందిన పలువురు అసంతృప్త నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇటీవలే భాజపాను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు కపిలవాయి దిలీప్ కుమార్, నేతి విద్యాసాగర్, పటాన్చెరుకు చెందిన భారాస నేత నీలం మధు, మరికొందరు నేతలు, వారి అనుచరులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయటం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీలో చేరిన తర్వాత రాజగోపాల్ రెడ్డి అన్నారు. గాజా స్ట్రిప్ లో హమాస్ మిలిటెంట్ సంస్థను నిర్మూలించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భూతల దాడులు నిర్వహించింది. ఉత్తర గాజాలోకి చొచ్చుకు వెళ్లిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు శత్రు లక్ష్యాలపై బాంబులు కురిపించాయి. గాజా శివార్లలో హమాస్ మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తెలిపిన ఇజ్రాయెల్ తర్వాత యుద్ధ ట్యాంకులు వెనక్కి వచ్చినట్లు ప్రకటించింది. గాజా స్ట్రిప్ పై పూర్తి స్థాయి భూతల దాడులకు దిగి బందీలను విడిపించడం సహా హమాస్ మిలిటెంట్లను రూపుమాపే ఉద్దేశంతోనే ఈ దాడులు చేస్తున్నట్టు తెలిపింది. అటు తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ లోని దరాస్ తుఫా బెటాలియన్ కు చెందిన 3 కీలక ఆపరేటర్లు మృతి చెందినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. వారి ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్ లో విడుదల చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షతగాత్రుల సంఖ్య 10,000కు పైనే ఉందని వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి గాజాలో ఏర్పాటు చేసిన 150 శిబిరాల్లో 6,29,000 మంది ఉన్నట్టు తెలిపింది. ఓవైపు హమాస్ మిలిటెంట్ల ఏరివేతలో భాగంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న వేళ తూర్పు సిరియాలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. గత వారం తూర్పు సిరియా ప్రాంతంలో అమెరికాకు చెందిన స్థావరాలు సైనికులపై డ్రోన్లు, క్షిపణులతో జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు పెంటగాన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు బౌకమాల్ సమీపంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన ఆయుధాగారాలపై F-16 జెట్ ఫైటర్లు దాడి చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి లూయిడ్ ఆస్టిన్ చెప్పారు.